ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం శనివారం రాజమండ్రి రూరల్ స్వర్ణ వార్డులో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సూచనలతో ఉదయం 6 గంటల నుంచే ప్రభుత్వ సిబ్బంది అర్హులైన వృద్ధులకు, వికలాంగులకు, నిరాధారణ మహిళలకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి 4,000, 6,000, 10,000, 15,000 చొప్పున ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ దాలిపట్టి వేమన పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం తమలాంటి నిరుపేదలకు అండగా నిలుస్తోందని, ఉదయం 6 గంటలకే ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇలాగే ప్రజలకు సేవ చేస్తూ కొనసాగాలని ఆకాంక్షిస్తూ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ వార్డ్ సెక్రటరీ శివతో పాటు ఇతర ప్రభుత్వ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.